నీవు అతని కాచిన తండ్రి గడిచిన 2021 సంవత్సరం మొదటి నెలతో కాచిన ఈ 2021 సంవత్సరం ఈ 2వ నెల ఈ మొదటి ఆదివారం సంఘముగా మాత్రమే కూడి ప్రస్తుతులుగా ఘనప్రస్తులుగా మహిమప్రస్తులుగా ఆరాధిస్తులుగా సహాయం చివరి దీవించండి ఆశ్రయించండి సంఘమాత్మకుడు మాత్రం ప్రార్థిస్తూ అప్పుడు మాత్రమే సంఘ ప్రార్థన దీవించండి పారుషులుగా మనందరికీ వచ్చిన ఆత్మీయ జీవితంలో సరిచేసుకోవచ్చు అలాగే ఆర్థికంగా ఉండేది దాన్ని ప్రార్థించబడుతున్నాం మీకు మార్గదర్శిస్తుగా మర్యాదను తెలియపేసి సమస్త ఈ దేవతలో ఆరాధన కార్యక్రమాలన్నింటిలో మాత్రమే ఉన్నాయి. మా ప్రభువు లోకరక్షకుడిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రార్థించున్న మా పరమ తండ్రి ఆమేన్.
పదవలసిన ఆయన ప్రాణం కలిగి పెట్టుకున్న జ్ఞాపకం కొద్ది నిమిషాలు సంగమతంలో ఉండి మీ హృదయాల్లో దేవాలని ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి కృపగలైన పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు తీసుకొచ్చాము. మా పట్టణ ఉదయకాలంలో ఈ మొదటి ఆరాధన ద్వారా మేము రాత్రులు సచిపోతులు ఆరాధించాలి. కూడి వచ్చిన మీరు దీవించండి, ఆశ్రయించండి. నా దగ్గర దొరకదని మేము పాడిన పాటల ద్వారా మేము మహిమపరచడం మేము వచ్చాం. పాడిన పాటల భావాన్ని మా హృదయం వచ్చిన వాటి ప్రకారంగా మా చూపులు సరిచేస్తున్నాం. సకలకు ప్రార్థిస్తున్న సకల ప్రార్థన దీవించండి. దేవములందరూ కూడా సజీవులకు వచ్చి 2021 సంవత్సరం మాతను గడిచిన మాతను మొదటి నెలంతా మీరు కాచి కాపాడారు. ఈ 2వ నెలలో ఈ మొదటి ఆదివారంలో సంఘంలో దాని మాకు దయచేసేదాన్ని మీకు మాత్రం పూర్వచ్చుకుంటున్నాం. అనుకూలతగా ప్రవర్తించండి. చూసిన కార్యక్రమం మాకు తోడుగా ఉన్న మా ప్రభువులో కలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతములందరూ ప్రార్థించి 27 అధ్యాయాలు ఈరోజు చదవాలి. మనం గడిచిన వారంలో లేవీకాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ప్రారంభించాం గడిచిన వారం. ఈ వారంతో ముగించు. మరి ఎంతమంది చదవాలంటే నేటితో ఆది కాండము, నిర్గమకాండము, లేవి 3 పుస్తకాలు మనం ఈ సంవత్సరంలో పూర్తిగా మరి చదివే భాగ్యాన్ని నేను పొందుకున్నాను అనుకుంటున్నాను. మీకు ఇవ్వబడిన క్యాలెండర్లో కూడా అదే ఉండడం జరిగింది. బైబిల్ క్యాలెండర్ మంచిది. అయితే 25, 26, 27 ముగింపు మాట, లేవి కాండములకు ముగింపు మాట. ఈరోజు చెప్పబోయే అంశాలు ఒకసారి నేను చెప్పిన తర్వాత ఈ మొదటి అంశంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ద రిడెంప్షన్ ఆఫ్ ది ల్యాండ్, అనగా భూమికి విడుదల అనేది ఒక వర్తమానంగా మీతో మాట్లాడుకుంటాం. ఇక రెండవ వర్తమానంగా రిడెంప్షన్ ఆఫ్ ది పూర్, అనగా పేదలైన వారిని విడిపించడం అనే దాని గురించి తెలియజేయడం. ఇక మూడవ వర్తమానంగా రివార్డ్ ఫర్ ఒబేయింగ్ కమాండ్మెంట్స్ 26వ అధ్యాయం నుండి దేవుని యొక్క చట్టాలను ఆయన యొక్క ఆజ్ఞలను కనుక ఆయన ఆజ్ఞలను విధేయం చూపిస్తే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మూడవ వర్తమానం. ఇక 4వ వర్తమానంగా పనిష్మెంట్ ఉంటాం. 4-5 వచనాల్లో 7వ సంవత్సరము అనగా 2వ వచనం చూడొచ్చు. 2వ వచనం చూడండి. నీ ఇశ్రాయేలీయులకు నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. ఈ మాత్రం చదివితే కొంచెం కొత్తగా ఉంటుంది, అర్థం కాదు, ఎప్పుడు వినలేనిది వింటున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు ఇచ్చిన దేశంలో కనుక పాలు ప్రవహించే కనాను దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ భూమి కూడా మీరు జాగ్రత్తగా, భూమి అంటే భూమి అనే పేరు పెట్టుకున్న వారు కొంతమంది వ్యక్తులు మీరు ఉన్నారు, మీకు తెలుసు అంటే భూమి అనే పేరు భూమాత అని అనిపిస్తూ ఉంటారు. భూమిని భూమాతగా కొలిచేవారు ఉన్నారు. అయితే యెహోవాకు విశ్రాంతి దినము, విశ్రాంతి దినము గురించి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూస్తే దేవుడు తన పిల్లలైన వారు ఏమి ఆచరించాలని ఆయన కోరుచున్నట్టు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. 6 దినాలు కష్టపడాలి, 7వ దినమున మీకు విశ్రాంతి దినము. ఆ చూడ 10వ వచనంలో దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడను, నీ దాసియను, ఏ పశువులను, నీ ఇంట్లో ఉన్న పరదేశీయులను ఏ పనియు చేయడం కూడా ఈ విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరుస్తున్న సందర్భాన్ని బట్టి అనేక మంది ఆయనకు వ్యతిరేకమైనట్టుగా మన దేవుడికి వాటిలో మనం చూస్తాం. అంటే మీరు గమనించండి, ఈరోజు నీవు కూడా విశ్రాంతి దినం గురించిన ఒక అవగాహన నీలో నాలో మనం ఉండగలగాలి. ఈ రోజున వారు విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం
అంటే మొదటి 6 దినాలు కష్టపడతాము, 7 రోజులు ఏంటంటే శనివారం. ఆ శనివారాన్ని మనం ఆరాధించాలి అని ఒక మాటని అనేక మంది పాత బదుల సంబంధంగా మాట్లాడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఆ విశ్రాంతి దినాన్ని కూడా ప్రభు ఆయన కొట్టివేసి వారంలో మొదటి దినాన్ని ఆయన ప్రభు ఆయన సిలువ వేయబడి ఆయన మరణించి సమాధించబడి 3వ దినం తిరిగి లేచిన. అయితే మీరు 25వ అధ్యాయంలో మరి భూమికి విశ్రాంతి దినం ఎప్పుడు అని అంటే చూడండి ఒకసారి ఏమంటున్నారంటే 3వ వచనంలో 25వ అధ్యాయము లేవీయుల 25వ అధ్యాయంలో 6 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరాలు నీవు పంటలు వేసుకో, 6 సంవత్సరాలు నువ్వు నీ చేను విత్తుకో, 6 సంవత్సరాలు నువ్వు నీ పొలాన్ని పండించు. 6 సంవత్సరాలు. అయితే 6 సంవత్సరాల తర్వాత చూడండి, 6 సంవత్సరాలు నీ ఫలపక్షులను బంధించి దాని ఫలములను కూర్చున్న 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. నిజంగా దేవుడు ఏర్పరిచిన ఈ నియమాన్ని కనుక ఆనాడు ఇశ్రాయేలు అనుసరించారు. ఈనాటి కాలంలో ఒకవేళ భూమికి సంబంధించింది కాబట్టి మనుషులకైతే దేవుడు ఆ నిబంధన తీసుకొచ్చారు. అంటే మీరు ఆలోచించండి, భూమికి విశ్రాంతి దినాన్ని ప్రకటించిన దేవుడు దానిలో ఉన్న లోతైన భావాన్ని ఈ దినాన్ని మనము ఆలోచించుకుంటాం. ఏమంటున్నారు చూడండి, అక్కడ అంటున్నమాట విశ్రాంతి దినం విషయంలో దేవుడు ఎంత ఆలోచన కలిగిన వాడు అంటే, మనం ఆది కాలంలో మనం వెళ్తే ఆయన సృష్టిని చేసి 7వ దినమున ఆయన విశ్రమించిన సందర్భాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. అంటే 6 దినములు. మీరు ఒకసారి 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7ని పరిశుద్ధపరచడం అనే మాటలు మనం చూస్తాం. ఇది కొంచెం మనకు అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటే దేవుడికి గొప్ప లక్షణాన్ని, దేవుడికి గొప్ప సంగతిని మనం ఆలోచన కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనం లేవీయుల 25వ అధ్యాయంలో ఇక్కడ మీరు 5వ వచనం చూస్తే, నీ పావించాల పంటను పోల్చుకోకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకోకూడదు, అది భూమికి విశ్రాంతి సంవత్సరము. భూమికి ఏంటంటే విశ్రాంతి సంవత్సరం. మనుషుడు తన శరీరానికి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి లేకపోతే ఖచ్చితంగా చాలా మంది మనము మన దేహ స్వభావాన్ని చూసినప్పుడు మనకి రోజులో ఎంతో మంది తరగా సుమారుగా ఏమనుకుంటారంటే 8 గంటల నిద్ర అవసరం ఉంటారు, ఒకవేళ లేకపోతే ఒక 6 గంటలు. అంటే విశ్రాంతి కావాలి. మనుషుడు పనిచేస్తాడు, పనిచేసేవాడు మాత్రం మరలా తిరిగి శక్తిని పొందుకోవడానికి విశ్రాంతి అనేది అవసరం. అందుకని మనం చూడండి, ఏదన్నా కొంచెం బలహీనంగా ఉన్నా కూడా ఏ పని కూడా మనసు పట్టలేదు, ఏ పని కూడా చేయలేదు. కాబట్టి కొంచెంసేపు విశ్రమించాలి, కొంచెంసేపు పడుకుంటేనే కానీ ఆ సమస్య వారికి క్లియర్ అవ్వదు. అంటే మీరు చూడ, ఒక మానవుడైన దేవుడి విషయంలో దేవుడు నియమించిన సిస్టాన్ని మనం చూస్తే మనం ఆలోచన చేయవచ్చు. మన వాహనాల విషయంలో కూడా చూడండి, వాహనాల విషయంలో కూడా దానికి కూడా ఎంతో కొంత రెస్ట్ అనేది ఉంటుంది. లాంగ్ జర్నీ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ అనుకోండి, ఆ లాంగ్ డ్రైవ్ లో కూడా కొంత ఎంతో కొంతసేపు, ఒక పావుగంట సేపు అయినా, ఒక అరగంట సేపు అయినా దానికి బ్రేక్ ఇవ్వాల్సిందే. మనం వెళ్ళిపోయిన వాహనం అంటే అది మరలా తన శక్తిని మళ్ళా పొందదలుచుకోవాలంటే, అది మరలా దాని శక్తిని కలిగి ఉండాలంటే దేవుడు ఏర్పరిచిన గొప్ప నియమం. ఇప్పుడు భూమి విషయంలో దేవుడు మాట్లాడుతున్నమాట, భూమికి విశ్రాంతి సంవత్సరం. ఎంత మాట్లాడే 23వ అధ్యాయం కూడా ఒక మాట ఇదే సందర్భాలు మనం చదవచ్చు. చూడండి, 23వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, 10వ వచనంలో నిర్గమకాండ 23వ అధ్యాయము 10వ వచనం, 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చున్న వరకు 7వ సంవత్సరమున దాని బిల్లు విలువలను విడిచిపెట్టే. 6 సంవత్సరాలు పంట వేసిన తర్వాత 7వ సంవత్సరం విడిచిపెట్టేసి, ఈ 7వ సంవత్సరం ఏ పంట ఏ ఋతువు కూడా వేయడానికి వీలు లేదు. అది విశ్రాంతి దినము, భూమికి మహా విశ్రాంతి సంవత్సరము అని మాట్లాడు. అంటే ఈ రోజు మనం గమనించండి, దేవుడు ఎందుకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు భూమికి విశ్రాంతి సంవత్సరం తిరిగేశాడు. ఈ రోజు మనం కొన్ని భూములను మనం చూస్తుంటే, పంట పొలాలను మనం చూసినప్పుడు కొన్ని చెప్పినట్టుగా అవి వాటి సారాన్ని కోల్పోతున్నాయి. అనగా మనం వాటికి కనీసం గ్యాప్ ఇవ్వకుండా, వాటికి కనీసం ఆ విశ్రాంతిని ఇవ్వకుండా
సంవత్సరానికి 3 పంటలు కూడా తీసుకునే పరిస్థితులు ఈ రోజు మనము జీవిస్తున్నాం. అయితే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సమస్తం సాధ్యమే. దేవుడే మనం ఆయన మొదటిలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కానీ ఈ భూమి విషయంలో దేవుడు సమస్తము కూడా భూమిలో పెట్టాడు. అంటే దేవుడు మానవాళికి ఒక స్మార్ట్ ఫోన్ లాగా ఒక భూమి అనేది ఇంకా అందులో అన్నీ ఉంటాయి. మనం చదవాలంటే యోగులు 20 అధ్యాయం పోదాం. యోగులు 20 అధ్యాయంలో దేవుడు భూమిలో సమస్తాన్ని కూడా పెట్టాడు. ఈ భూమిని మానవాళికి భవిష్యత్తు తరాల్లో మానవాళికి ఉపయోగపడే రీతిగా అన్నిటినీ కూడా దేవుడి భూమిలో ఆయన ఉంచాడు. శూన్యమైన ఆయన భూమిని వేలాడి చేసిన సందర్భాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. శూన్యము భూమి ఉంది. ఇప్పుడు రోజున నీ కూడా చాలా మంది అంట గాలిలో వదిలేశారు అంటే ఏ ఆధారం కూడా లేదు. చాలా మంది అంటారు అట్లాస్ అనే ఒక ఆయన భూమిని మోస్తున్నాడు, అద్భుతంగా దీన్ని మలిచాడు. దేవుడు ఎంత అద్భుతంగా దీన్ని నీ కోసం నా కోసం సృజించాడు. ఈ భూమి మీదే దేవుడు ఈ భూమి లోపలే అన్నింటినీ కూడా ఎలా పెట్టాడో ఆలోచన చేస్తే నువ్వు భూమాత పొలం భూమాతని భూమిలో దేవుడిగా చెప్పి భూదేవి భూమాత అని మాట్లాడు. ఎందుకంటే నేను ఎవరో విమర్శించట్లా. ఈ రోజు భూమిని భూదేవి భూమాతని మనం దీన్ని పూజిస్తున్నాము, దీన్ని కొలుస్తున్నాము. మరి ఆ భూమాత మీద ఎందుకు నీ ఉమ్మిని వస్తున్నావు? ఆ భూమాత మీద ఎందుకు నువ్వు అనవసరమైన వ్యర్థమైన కార్యక్రమాలు జరిగిస్తున్నావు? అంటే మరి భూదేవి అంటున్నావు కదా, భూమాత అంటున్నావు కదా. అటువంటి భూమాత భూదేవి అనబడిన ఆ పూజింపబడినటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి ఆ భూమికి మరి నువ్వేం చేస్తున్నావు అంటే ఆలోచించండి. ఈ రోజు చాలా మంది కనీస జ్ఞానం లేక ఈ రోజున మనుషులు దేవుడు యొక్క సృజించబడిన సృష్టిని ఈ రోజు చూడగలిగితే నరులు నివసించడానికి యోగ్యమైనది అన్ని విషయాలు అన్ని కాలంలో అది నివసించడానికి యోగ్యమైనది ఏదంటే అది భూగోళం ఒకటి మాత్రమే. ఎన్నో గ్రహాలను చూస్తున్నాం. ఎన్నో గ్రహాలలో మనుషులు ఈ రోజు చంద్రగ్రహం మీదకి అడుగుపెట్టాడు, చంద్రమండలానికి అడుగుపెట్టాడు. అంటే మీరు చూస్తున్నప్పుడు పారపత్రం గురించి మాట్లాడుతూ అంతరిక్షంలో పారపత్రం గురించి మాట్లాడుతూ ఎన్నో సంగతులు అంటే అవన్నీ చెబుతూ మనకు అర్థం కాదు. కానీ ఒకసారి మనం ఆలోచిస్తే 37వ అధ్యాయం యోగులలో కూడా యోగుల 37వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే యోగుల 37వ అధ్యాయం 12వ వచనంలో ఆయన వలన నడిపింపబడినవై అనుకున్నాం, పలకగా ఉంది అనుకున్నాం. కానీ కాదు, భూమి గోళాకారంలో ఉందనే మాట దేవుడు తన గ్రంథంలో యోగు గ్రంథంలోనే ఆయన రాయించున్నాడు. అంటే మీరు ఆలోచన చేస్తే ఈ రోజున సైన్స్ నేర్పేది ఏంటంటే దేవుడికి వాక్యమే. కానీ దేవుడి గ్రంథంలో ఉన్న సంగతులు మనం చదువుతున్నప్పుడు ఎన్నో విజ్ఞాన సంగతులు మనం ఆలోచించవచ్చు. ఈ రోజు మనం చదువుతున్న సందర్భం అంటే భూమికి మహావిశ్రాంతి సంవత్సరాలు పాటించాలి, దానికి నష్టం పాలేకున్నారు దేవుడు. ఆనాడు దేవుడు 25 వచ్చిన కూడా అదే మాటలు తెలియజేశారు. అయితే ఇప్పుడు యోగులందరూ 25 వచ్చి చూస్తే యోగులందరూ 25 వచ్చలో భూమిలో సువర్ణములకు స్థలము గలదు. ఇనుములు చూడండి, మన యోగులందరూ చూస్తే ఇనుములు మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. అంటే మీరు గమనించగలిగితే ఇనుము ఏంటి, గ్యాస్ ఏంటి, పెట్రోల్ ఏంటి, ఏమంటే మొత్తం సమస్తం కూడా ఎందులో పెట్టాడు దేవుడు? భూమిలోనే పెట్టాడు. అంటే మీరు ఆలోచించండి, దేవుడు ఎంత ఉన్నతమైన జ్ఞానంతో ఈ భూగోళాన్ని ఆయన సృష్టించాడో ఈ ఉదయకాలంలో. కానీ దేవుడు భూమిని ఇచ్చిన విధానం చూస్తే భూగోళంలో దేవుడు సమస్తాన్ని ఉంచాడు. నీవు జీవించడానికి, నీవు లోకంలో బ్రతకడానికి, నీవు ఈ భూమి మీద జీవించడానికి చక్కని సంగతులన్నీ కూడా దేవుడు అన్ని 2 చదివితే తర్వాత 28 చదివితే ఆయన భూమిలో ఆయన పెట్టిన సందర్భాలన్నీ కూడా వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తూ అందులో ఉండే మనం ఇవన్నీ కూడా మనం ఆలోచించవచ్చు. ప్రభుత్వ రోజు మనం చూస్తే 25 దేవుడు కనుక భూమికి మహా విశ్రాంతి సంస్థలు దాన్ని పాటించు. భూమికి మహా విశ్రాంతి సంవత్సరాలు 25 ఆలోచించుకొని చూద్దాం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సమస్త సస్యము నీకును నీ దాసుడికి నీ దాసికి నీ జతగాడికి నీతో నివసించు పరదేశికి
ఆహారము. దేవుడు భూమికి మహా విశ్రాంతి సంవత్సరములు ఎందుకు ఏర్పరచడం జరిగిందంటే 6 సంవత్సరములు నువ్వు నీ పొలం పంటను నువ్వు కూర్చుకుంటావు. మనము లోకాసు వార్తలో మనం చూస్తే 12వ అధ్యాయంలో అక్కడ ఒక ధనవంతుడు మనం చూడొచ్చు. ఆ ధనవంతుడి గురించి మాట్లాడుతూ చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయంలో బాగా ఎన్ని ఒక సందర్భం ఉంది. 12వ అధ్యాయంలో లోకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ 12వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ మరియు ఆయన వారికి ఉపాదించుటకు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. భూమి ఏం చేసిందట? సమృద్ధిగా పండింది. ఎంత సమృద్ధిగా పండింది అని మాట్లాడుతుంటే అతని భూమి సమృద్ధిగా పండింది. తప్పకుండా అప్పుడు నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు అన్నాడు. అంటే ఒక ధనవంతుడికి తాను ఇచ్చిన పంట ఆ కూర్చోవడానికి స్థలము చాలనంటున్నాడు. అలాగే స్థలము చాలనంత రీతిగా భూమి అతనికి ఫలాన్ని ఇచ్చింది. అంటే మీరు చూస్తే భూమి యొక్క గుణాలు చూసినప్పుడు అది ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది, అది ఫలాన్ని ఇచ్చేదిగా ఉంది, సమృద్ధిని ఇచ్చేదిగా ఉంది, ఆహారాన్ని ఇచ్చేదిగా ఉంది, మానవుడికి కావాల్సిన సమస్తాన్ని కూడా ఆ భూమి ఇచ్చేదిగా ఉంది. ఇప్పుడు వాక్యం చూసినప్పుడు లేవికాండం చూసినప్పుడు మహావిశ్రాంతి సంస్థ ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడింది. పంట విషయంలో కూడా వీరి సంవత్సరానికి 5 పంటలు తీసే పరిస్థితి ఉన్నారు, మందులు వేస్తున్నారు, మొత్తం భూమంతా కూడా కలుషితం చేశారు. భూమంతా కూడా సహజంగా ఉండేటి ఆ సారాన్ని ఈ రోజు పిల్లలు అనేక మంది మనుషులు పాడు చేసి చివరికి మనం తినే ఆహార పదార్థాలని వారు ఒక పాడు చేసేటి పరిస్థితులుగా మార్చారు. కాబట్టి దేవుడికి వాక్యం చూస్తే 6 సంవత్సరాలు పంట సమకూర్చుకో, 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. ఎందుకంటే ఆలోచన చూసినప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సత్యము నీకును నీ రాజుకి అనగా భూమికి నువ్వు విశ్రాంతి ఇచ్చావు. నువ్వైతే నీ జీతకానికి నీతో నివసించు పరదేశిని ఆహారమును అనేది ఆ మాట పిల్లలు మనం చూస్తాం. అంటే ఈ రోజు నీ కూడా మనం ఆలోచింటే 5వ వచనంలో నీకు కావలసిన పంటను కోసుకోకూడదు, శుద్ధిపరచండి వృక్ష ఫలమును ఏరుకోకూడదు. ఇక 7వ సంవత్సరం ఇక భూమిలో మొలిచినది ఏది కూడా నువ్వు తీసుకోకూడదు, నువ్వు వేసుకోకూడదు. భూమిలో మొలిచినది ఏది కూడా నీ పంటగా భావించదు. అది ప్రదేశంలో ఉంటుంది, అది బీదలకు ఉంటుంది. అందుకని 23 వచ్చిన మాట మనకు బాగా ఉంటుంది. నిర్గమకాండం 23 వచ్చినలో చూడండి, 23 అధ్యాయం మనం 10 నుంచి 9 చదువుకున్నాం. 10 చూస్తే 6 సంవత్సరం నీ భూమిని విత్తి దాన్ని పంట కూర్చుకోవడము, 7వ సంవత్సరం దాన్ని అప్పుడు నీ ప్రజల్లోని బీదలు నీ ప్రజల్లోని బీదలు తిన్న తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చు. అంటే మీరు ఆలోచన చేస్తే మన పంట భాగంలో ఇక్కడ పొలం వల్ల ఎవరు లేదు అనుకోండి, కానీ ఈరోజు వర్తమానం ఎవరైనా చెబుతున్నారు. ఈరోజు పొలంలో మనము మన పొలంలో పడిన పంట మనదే. ఆనాడు ధనవంతుడు కూడా తన భూమి సమృద్ధిగా పడినప్పుడు తన కొట్లో అందులో అనేకమైన కొట్లు కట్టించుకున్నాడు. ఆ ధాన్యమంతా కూడా నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుము సంతోషించుము, నీకు అనేక సంవత్సరములకు సరిపడా ఆహారాన్ని ధాన్యాన్ని నీ కొరకు సమకూర్చుకున్నాడు. ఇతనైతే సమృద్ధిగా ఉన్నాడు, కానీ ఇతని ఆ ఎదురుండే ప్రాంతంలో అనేక మంది పేదలు కనీసం వారు గుప్పెడు గింజలు లేక, సరైన ఆహార పదార్థాలు లేక, వారు ఎంతగానో వారు పరిస్థితి వారి జీవితాలు కలుస్తున్నప్పుడు అక్కడ పేదలు అంటున్నారు. పంట సమృద్ధిగా పండించడానికి దేవుడు ఆయన ఖచ్చితంగా ఆయన తన పైన చేస్తారు. అంటే ఒక పేదల వారు అక్కడ మనం చూసినప్పుడు నిర్గమకాండం పేదలు ఆ పంటను వారు ఏం చేస్తారంటే వారు పేదలు తిన్న తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు నీవు మనం అందరం కూడా దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడి యొక్క ఆలోచన మనం ఆలోచన చేస్తే కేవలం నువ్వు పండించుకున్న నీ పంట భాగము నీకు మాత్రమే కాదు, నీ తోటి వారికి, భేదైన వారికి. అందుకనే మత్తయి 20:20 నేను ఆకలి కొట్టి మీరు నాకు ఆహారము, నేను తప్పి కొట్టి మీరు నాకు దాహమిచ్చింది. అంటే ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన ప్రేమను కనుక ఈ రోజున మనం ఆలోచిస్తున్నారా, దేవుడు కోరిందంటే విశ్రాంతి సంవత్సరం. ఈరోజు చాలా మంది చూడండి, మనం కొంతమంది అంటే ఇలా చెప్తే మరి ఏమనుకుంటున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కొంతమంది హీరోలు కావచ్చు, కొన్ని రంగాల్లో మనం చూసినప్పుడు వారికి ఎంత సంపాదించినా కూడా వారికి ఎలా ఉంటుందంటే
దాన్ని ఏమంటుంటారంటే ఎంత సంపాదించినా కూడా మనకి తృప్తి ఉండదు. ఇంతకుముందు మనం పాట పాడుతున్నాం, శాశ్వతమైన నమ్మకం ఈ లోకం. ఎంత సంపాదించినా సరే, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది జనరేషన్ తొక్కేస్తా ఉంటారు, ముందుకు రావడం. వాళ్ళు ఎదుగుతుంటే ఎదగలకుండా, ఒక మొక్క ఎదుగుతున్నప్పుడు ఆ మొక్కను ఎదగలకుండా తొక్కి వారే పెద్ద పెద్ద వృక్షాలుగా మర్చిపోయే పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున ఈ మొదటి వర్తమానం దేవుడి ఉద్దేశాన్ని, దేవుడికి ఆలోచన మనము ఆలోచన చేస్తే, ఈ రోజు నీవు నేను కూడా మన జీవితంలో ఒకసారి చూడండి, 6 సంవత్సరాలు పంట వేసుకున్నాడు, 7వ సంవత్సరం విశ్రాంతిగా ఉండు అంటే ఆలోచించండి. ఆ 7వ సంవత్సరం పంట అంతా కూడా ఆ తన భూమిలో పడిన పంట అంతా కూడా తనకి సంబంధించింది కాదు. తన భూమిలో పడిన పంట అంతా కూడా మొట్టమొదటిగా బీదలు తింటారు, ఆ తర్వాత అడవులన్నీ కూడా అవి తిని అవి పోషించబడతాయని దేవునికి ఉద్దేశం. ఈ రోజు నీవు నేను కూడా అలా చేయమని చెప్పట్లేదు, కానీ ఒకళ్ళు భూమికి విశ్రాంతి సంస్థ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు చేసే పనుల్లో నీ తరువాత వారు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా నీ వలే వారు పరీక్షడానికి, నీ వలే నీ స్థానంలోకి రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని ఆహ్వానించగలిగిన వారు కూడా, అంటే వాటిని కూడా జీవింపజేసే రీతిగా, వాటిని కూడా బ్రతికింపజేసే రీతిగా ఈ రోజు నీవు కూడా ఆలోచన మనం కలిగి ఉండగలిగితేనే మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పొంది. ఈ రోజున దురదృష్టం అంటే మనుషులు స్వార్థం పెరిగిపోయి ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుతున్న వ్యక్తిని వారు కిందకి పడదోసి వీడు ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు, చివరికి వీడు కూడా సరిగా ఎదగండి, ఎవరో ఒకటి ఎదగడం వల్ల. అంటే ఈ రోజున ఎదుగుదల అనేది లేకపోతే ఇతరులకు సహాయం చేయడం అనే సందర్భాన్ని మనం చూస్తుంటే, ఇతరులు బ్రతికించే విషయంలో మనం చూస్తుంటే, దేవుడి యొక్క ప్రణాళిక చూస్తే 6 సంవత్సరాలు నీ భూమిని నీ భూమిలో విత్తనాలు వేసుకో, 7వ సంవత్సరం విడిచిపెట్టేస్తాయి. 7వ సంవత్సరం విడిచిపెట్టినంతా కూడా ఆ బేదలు తీసుకుంటారు, బేదలు ఆహారం లేని వారు ఉంటారు, వారు దాన్ని తీసుకుంటారు, వారు సమకూర్చుకుంటారు, వారు కొద్ది కాలం వారు జీవిస్తారు. మనం ఆది కాలంలో మనం వెళ్తే అక్కడ ఫరోకు వచ్చిన కథలో మనం చూసినప్పుడు 7 సంవత్సరాలు భూమి విస్తారంగా పడుతుంది, మరో 7 సంవత్సరాలు ఏమవుతుంది, కరువు వస్తుందట. అంటే మీరు చూడండి, 7 సంవత్సరాల కరువు కాలానికి తగినట్టుగా యోసేపు ఆనాడు 7 సంవత్సరాలు పడిన సమృద్ధి అయిన దాటిని సమకూర్చారు. అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున దేవుడు పేదలైన వారి పట్ల, ఆయన నీ పట్ల నా పట్ల ఆయన కలిగి గొప్ప ఆలోచన. నీకంటే ఒక కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు, వారిని నీవు నీ వంతు సహకారాన్ని అందించడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వస్తావో, అదే భూమి మహా విశ్రాంతి సంవత్సరం దేవుడు కంటే పేదలైన వారు పోషించబడాలి, పేదలైన వారు దీవించబడాలి. ఆ 7వ సంవత్సరం పంటతో ఆ భూమి అయితే విశ్రాంతి తీసుకోవాలి, కానీ భూమి తన సహజ గుణాన్ని అది పండిస్తూనే ఉంటుంది, అది పండిస్తుంటుంది. ఆ పంట భాగాన్ని 7వ సంవత్సరం నుంచి పెట్టారు, మరొక సంవత్సరం. అలాగే మనం చూస్తే అక్కడ సునాద సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు. జూలీ అనేది ఒక సంవత్సరం, అంటే 49 సంవత్సరాలు వచ్చి అవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుడికి ఉద్దేశం గమనించినప్పుడు, దేవుడికి ప్రణాళిక, దేవుడికి ఆలోచనలు ఈరోజు నువ్వు గమనించగలిగితే దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన సందర్భాలు ఈరోజు నీ కూడా అవి ఎంతగానో మేలుకరంగా ఉంటాయి. ఎదురైన వారికి, నీ పొరుగు వారైన వారికి, నీ స్నేహితులైన వారికి, ఇక మిగిలిన వారికి ఎవరు కూడా ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత వారికి చక్కగా నైపుణ్యం కలిగి ఉన్నా కూడా వారిని ఎదగలకుండా ఈ రోజు అనేక మంది పిల్లలు అనేక మందిని తొక్కి వేసి చివరికి తాము కూడా ఎందుకు పనికిరాని